హాయ్, వెల్కమ్ టు వికెడాక్స్. ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్య గారి మీద విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తలు యూనివర్సిటీ లోపలికి వెళ్ళి ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఆయన కాలర్ పట్టుకొని లాక్కొచ్చి కారు పగలగొట్టారు. ఏంట్రా కథ అంటే, యూనివర్సిటీలో మత ప్రచారం చేస్తున్నాడు ప్రొఫెసర్ చెంగయ్య గారు, అందుకోసమే అని చెప్పి వీసీకి కూడా మేము లెటర్ ఇచ్చాము, కంప్లైంట్ చేశాం, ఆయన ఏం మాట్లాడలేదు, అందుకనే మేము చర్యలు తీసుకున్నామని చెప్పి ఈ పోటుగాళ్ళు ఎగేసుకుంటూ వచ్చారు. ప్రొఫెసర్ చెంగయ్య ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన 2007లో ఎస్వి యూనివర్సిటీలో ఉద్యోగం జాయిన్ అయ్యాడు. ఇవాళ ఆయన హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఇది ఒక సబ్జెక్ట్కి. అలాంటి వ్యక్తి ఉన్న ఛాంబర్లో డైరెక్ట్గా వెళ్ళి దాదాపు ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, 7-7:30 వరకు వీళ్ళు అక్కడ రచ్చ చేస్తుంటే కనీసం ఎస్వి యూనివర్సిటీ వీసీ కానీ ఇంకొకరు కానీ ఎవరో కూడా కనీసం వచ్చి ఆపటం, మాట్లాడటం అనేది చేయకుండా వేడుకు చూస్తూ ఉన్నారు. ఈయనేమో ఆషామాషి కనుక 2007, ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది ఆయన ఉద్యోగంలో జాయిన్ అయ్యి. ఏనాడు రిమార్క్ లేదు ఎక్కడా కూడా. ఆయన సర్వీస్లో ఎప్పుడూ కూడా చెంగయ్య ఇలాంటి వాడో లేకపోతే ఇలాంటి తప్పులు చేశాడని ఇది ఏనాడు లేదు. ఆయనే చెప్తున్నాడు ఆయన మాటలు. ఆయన గతంలో ఎలా ఉండేవాడు, నేను నా పరిస్థితి ఎలాగుండేది, నేను ఇలా చేశానని చెప్పాడు. తప్పేముంది అందులో? మత ప్రచారం ఎట్లా అవుతుంది? ఇది తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మీరు ఎట్లా చేస్తారు ఇది? తిరుపతి టీటీడీ డబ్బులతో యూనివర్సిటీ నడుపుతున్నారు, మీకు జీతాలు వచ్చేది ఇందుక, అది ఇది అని చెప్పేసి ఎవడో ఒక టీవీ యాంకర్ గడో వాగాడు. అసలు యూనివర్సిటీలు ఎలా నడుపుతారో తెలుసా? బేకర్ నా కొడుకులు అందరూ కలిసి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అని చెప్పేసి మెడలో కాషాయం జెండాలు వేసుకొని వెళ్ళిన ఎదవల్లో ఏ ఒక్కడైనా సరిగ్గా ఉన్నాడా? వాళ్ళు ఆ గెడ్డాలు ఆడు కాలర పట్టుకొని వెళ్తున్నాడు, ఆ చెత్త నా కొడుకు. ఎవడు పరువు తీస్తున్నాడు? హిందువుల పరువే పోతుంది. అతను చేసిందేమో తెలియదు కానీ ఆ గంజాయి కొట్టే ఎదవలు తాగేసి రోడ్ల మీద తిరిగే రౌడీ నా కొడుకులను తీసుకొచ్చి విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తలు, లేకపోతే హిందూ మతాన్ని మేమే పెంచి పోషిస్తున్నట్లు, వాళ్ళే ఇది చేస్తున్నట్లు, లేకపోతే అసలు తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి కూడా వాళ్లే రక్షణ కల్పిస్తున్నట్లు బిల్డప్ దొబ్బుతా ఇప్పుడు క్రిస్టియన్ సంస్థలకు చెందినటువంటి స్కూల్స్లోకి, లేదంటే వేరే ఏ స్కూల్లోకైనా సరే అయ్యప్ప స్వామి మాల వేసుకొని స్కూల్కి వెళ్ళే పిల్లల్ని పంపిస్తే మాల వేసుకొని రావద్దు అని చెప్పి ఆ స్కూల్ యాజమాన్యం, క్రిస్టియన్ స్కూల్ అవనండి లేకపోతే నార్మల్ స్కూల్ అయినా అవనే ఉండే, స్కూల్కి వేసుకు రావద్దు అని చెబితే ఎంత రచ్చ చేస్తారు. అప్పుడు వచ్చేస్తాయి ఈ విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, ఇక రకరకాల సంఘాల సంస్థల పేర్లు చెప్పుకొని గొడ్లాగేసుకుంటా వచ్చేస్తారనమాట. అప్పుడు అది మత ప్రచారం కాదా? అంటే వీళ్ళు ఏం చేసినా కానీ ఇక సొసైటీ అలా అట్లా ఉండిపోవాలా? కేవలం హిందువుల వరకు మాత్రమేనా? ఏ ముస్లిమ్స్కో క్రిస్టియన్సో వాళ్ళ మతాచారాలని పాటించకూడదా? ఈ దేశం అంతా ఏదో అంటున్నానని కాదు, మంది ప్రజాస్వామ్య దేశం. అన్ని మతాలు, సిక్కులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, హిందువులు మెజారిటీ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బౌద్ధులు, జైన్లు, అసలు ఇంకా అసలు ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ హిందూ దేవుళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు ఉన్న దేవుళ్ళు ఉన్నారు కదా, అసలు ఆ దేవుళ్ళనే కొలవనటువంటి కొన్ని జాతులు కూడా ఉన్నాయి మన దేశంలో. అసలు వాళ్ళకి దేవుళ్ళు కూడా తెలియదు. అడిగి పోచమ్మో, ఈరయ్యో, పోలేరమ్మ, గంగానమ్మ ఇట్లాంటి దేవుళ్ళు కొలిసే వర్గాలు కూడా ఉన్నారు. మరి వాళ్ళే హిందువులు. మనం పనికిమాలిన వ్యవస్థను తయారు చేసుకుంటున్నాం, ఒక పనికిమాలిన వ్యవస్థని. ఇప్పుడు అదే చెంగయ్య మత ప్రచారం చేస్తానని చెప్పేసి అతన్ని కాలర్ పట్టుకొని ఒక ప్రొఫెసర్ అయ్యుండి కూడా లాక్కొచ్చారంటే ఆ వెధవలో ఎంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? సరే, అతను మత ప్రచారం చేశాడు లేదు పక్కన పెడితే, ఒక యూనివర్సిటీలోకి ఒక రౌడీ మోకలు వెళ్ళి, అంటే కాషాయం మెడలు వేసుకొని మేము విశ్వ హిందూ పరిషత్ సభ్యులు లేకపోతే ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు అని చెప్పేసి సరిపోద్దా? ఏమైనా చేయొచ్చా? రౌడీ నా కొడుకులు అందరూ జాయిన్ అయ్యి, అంటే మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడో తిరుగుబాటు అనేది ఎప్పుడైనా మొదలైందనుకో అది తట్టుకోలేరు ఎవరో కూడా. అది ముఖ్యంగా దళితుల్ని అణిచివేయాలి, విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయం అన్ని రంగాల్లో కనుక దళితుల్ని మిగతా వర్గాలు తొక్కేయాలి అని చెప్పి మీరు ప్రయత్నించారనుకోండి, అది ఆ తిరుగుబాటు ఎలా ఉంటుందంటే బహుశా భారతదేశంలో మొట్టమొదటి తిరుగుబాటు అయిద్దేమో. అసలు అది అక్కడ దాకా తెచ్చుకుంటారు. ఈ కొన్ని వర్గాలు, కొన్ని రాజకీయ నాయకులు చేసే పెంట రాజకీయాలకి ఆ పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. ఒక ప్రొఫెసర్ని కాలర్ పట్టుకొని బయటకి ఇచ్చుకొస్తుంటే ఎవడిచ్చాడు ఆ రైట్స్? ఆడికి ఆ విశ్వ హిందూ పరిషత్ వెధవలకి ఎవడిచ్చాడు? అంటే కాషాయం మెడలో వేసుకుంటే ఏదైనా చేయొచ్చా? ఏమైనా మాట్లాడొచ్చా? ఎవడైనా కొట్టొచ్చా? ఎవడైనా చంపొచ్చా? అంత పోటుగాళ్ళు లేనప్పుడు
ఆ స్టేషన్లో కంప్లైంట్ అవ్వచ్చు కదా, అది చేయొచ్చు కదా. దళితుడని కారణం కేవలం దళితుడని. మరి రోజు ఆ కలవర్ సతీష్ చెప్తాడు, లేకపోతే ఆ బ్రదర్ అనిల్ చెప్తాడు, లేకపోతే ఇంకొక మోజెస్ చౌదరి చెప్తాడు, విజయప్రసాద్ రెడ్డి చెప్తాడు. అవే మాటలు. వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళండి రా మీకు చేతనైతే. వాళ్ళని వెళ్ళి ఏమన్నా పీకండి, పీకితే. దళితుడు అనేవాడు మాత్రం వాడి నోటమ్మట క్రిస్టియానిటీ, క్రైస్తవుడు, యేసు ప్రభు, క్రీస్తు అనే మాటలు వస్తే చాలు కారిపోతుంది ఏంటి ఒక్కొక్కడికి. మీకెందుకు అంత భయం? దళితుడు క్రిస్టియానిటీ గురించి మాట్లాడితే అసలు మీకెందుకు అంత భయం? ఎందుకు కారిపోతుంది, వణికిపోతున్నారు? గుళ్ళోకి రానిరు, గుళ్ళోనేమో అందరితో పాటు చూడరు. హిందూ దేవాలయాల్లో ఆడు జావేదో ఆడు చేస్తున్నాడుగా, మీకెందుకు? మరి క్రిస్టియన్ చర్చిల దగ్గరకు వచ్చో లేకపోతే ఇంకో చోటకు వచ్చో మీరు చేయట్లేదా మత ప్రచారాలు? ఈ మధ్య విజయవాడలో ఓ బ్యాచ్ దిగింది, ఇస్కాన్ గ్రూపు. ఏడబడితే అక్కడ ఆపేసి ఆడు ఎవడు, ఆడు చదువుతాడు చదవడు, ఆడికి అవసరం లేదో కాదు, భగవద్గీతలను పట్టుకొని తిరుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు రోడ్డుకి అడ్డంగా పడి లారీల కింద పడి చేస్తారేమని చెప్పి భయం వేస్తుంది. అది మత ప్రచారం కాదా? భారతదేశం మొత్తం 80% హిందువులే ఉన్నప్పుడు ఎందుకు ఆ భగవద్గీతలను అమ్ముకోవాల్సిన అంత అవసరం? అమ్ముకోవడం వల్ల ఫ్రీగా ఇస్తున్నారు. అంత కర్మేం పట్టింది? అంత అభద్రత భావం ఎందుకు మీకు? ఈ విషయంలో మాత్రం ప్రొఫెసర్ చంగయ్య గారికి జరిగిన విషయాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ఖచ్చితంగా ఖండించాలి. అవసరం అయితే ఎవరైతే ఉన్నారో విశ్వ హిందూ పరిషత్తు ఆ కార్యకర్తల, ఆ రౌడీ అదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైల్లో పెట్టాలి, అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఆ పరిస్థితి తీసుకురావాలి. ఈ విధంగా అయితే ఖచ్చితంగా చేయాలి. ఒక ప్రొఫెసర్కి మనం చేయలేకపోతే, ఒక ప్రొఫెసర్ని మనం కాపాడుకోలేకపోతే, అతని ఆత్మాభిమానాన్ని కాపాడలేకపోతే, మనం లక్షల మంది అని చెప్పి సింహాలం పులులు అని చెప్పుకుంటున్న మనం అనవసరం. ఇంకా సామాన్యులకి ఏం చేయలేము. ప్రొఫెసర్ చంగయ్య గారికి జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో ఆయన సాటిస్ఫై అవ్వాలంటే ఆ వాళ్ళు ఉన్నారనేది ప్రూవ్ చేయాలి మనం. దానికి ఆ వెధవలను అరెస్ట్ చేసే విధంగా చేయాలి. నిరసన కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. చిన్న కొడుకుల్లాగా ఎగబడిపోయి కుక్కలు ఎగబడితే చూసారా, అలా ఎగబడుతున్నారు ఈ విశ్వ హిందూ పరిషత్ గాళ్ళు. అసలు వాళ్ళు హిందువులు కాదు. వాళ్ళు నిజమైన హిందువులు అయితే అలా ఉండరు. రాముడు అది చెప్పలా, కృష్ణుడు అది చెప్పలేదు, భగవద్గీతలు అది లేదు. అందరినీ ప్రేమించమన్నారు, అందరిని సామాన్యంగా చూడమన్నారు. వీళ్ళు రౌడీలు. ఆ గంజాయి దాగి, ముందు దాగి, ఈ చిల్లర రాజకీయ నాయకులు ఉన్నారు కదా, ఆ రాజకీయాలు చేయడానికి చేసే చిల్లర ఎదవలు వాళ్ళని అరెస్ట్ చేస్తే మొత్తం బయటకు వస్తే 4 పీకితే. ఏదైనా కానీ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో జరిగినటువంటి ఆ ఘటనని గట్టిగా ఖచ్చితంగా బాగా అందరికీ తెలిసేలాగా చేయాలి. ఈ హిందూ పరిషత్ సంఘాలు రౌడీల్ని పెట్టుకొని ఏం చేస్తున్నారనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకునే విధంగా దళిత సంఘాలు నాయకులు ఎవరైతే ఉన్నారో ముందుకు రండి. బాయ్.